ఏడాది క్రితం నాటి డేట్ చెప్పి ఆ రోజు ఏ వారం అని అడిగితే చెప్పడం కష్టం. కానీ ఈ యువకుడు 500 ఏళ్ల నాటి నుంచి ఏ డేట్ చెప్పినా ఆ రోజు ఏ వారమో సెకన్లలోనే చెప్పేస్తాడు. మెంటల్ క్యాలిక్యులేషన్ పోటీల్లో వరుసగా పతకాలు సాధిస్తున్నాడు. ప్రపంచ స్థాయి పోటీల్లో తన రికార్డులను తానే బ్రేక్ చేస్తున్నాడు. ఈ యువకుడి పేరు బాల్దియా జైన్. ఇతడి కుటుంబం రాజస్థాన్ నుంచి నెల్లూరుకు వచ్చి స్థిరపడింది. చిన్నప్పటి నుంచే లెక్కలపై అమితాశక్తి చూపిస్తూ ఉండటంతో అతన్ని రాజమండ్రిలోని ఐ మెమరీ స్కూల్లో చేర్పించారు. ఆ స్కూల్ అధ్యాపకులు రాజేంద్ర కుమార్ రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు మెంటల్ క్యాలిక్యులేషన్ లో శిక్షణ ఇచ్చారు. అలా బాల్దియా జైన్ అందులో రాటు తేలాడు. ప్రపంచ స్థాయి పోటీల్లో తన రికార్డులని తానే బ్రేక్ చేస్తూ ఔరా అనిపించాడు. 2016లో టర్కీలో జరిగిన ప్రపంచ స్థాయి మెంటల్ క్యాలెండర్ డేట్స్ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచారు. ఒక్క నిమిషంలో 125 ప్రశ్నలకి 110 సరైన సమాధానాలివ్వటంతో బంగారు పతకం వరించింది. 2016లో అమెరికాలో జరిగిన పోటీల్లో కేవలం 56 సెకండ్ల వ్యవధిలో 125 ప్రశ్నలకి 125 ఖచ్చితమైన సమాధానాలిచ్చారు. 60 దేశాల నుంచి వచ్చిన మేధావుల్లో మొదటగా నిలిచి రికార్డు సృష్టించారు. ఈ ఏడాది నవంబర్లో షార్జాలో జరిగిన పోటీల్లో కేవలం 51 సెకన్లలో 125 ప్రశ్నలకి సమాధానాలిచ్చి తన రికార్డుని తానే బద్దలు కొట్టాడు. మెంటల్ క్యాలిక్యులేషన్ డేట్స్ అంటే మీరు 500 సెంచరీస్లో ఏ డేట్ అడిగినా సరే అతను ఆ రోజు ఏం వారమో చెప్తాడు. అది అతను 1 సెకండ్లో 2 డేట్స్ చెప్పగలుగుతాడు. సో అతను 125 డేట్స్ ఒక సాఫ్ట్వేర్ లిమిట్ ఉంటే దాన్ని అతను అన్ని ఆల్ కరెక్ట్గా చేసి 51 సెకండ్స్లోనే దాన్ని సాధించగలిగాడు. జే నా దగ్గరికి 2014లో వచ్చాడు. సో అతను రెగ్యులర్ స్కూలింగ్ నుంచి బయటకు వచ్చేసి హోమ్ స్కూలింగ్ చేశాడు నా దగ్గర. సో 3 ఇయర్స్ అతనికి అకాడమిక్స్తో పాటు రకరకాల టెక్నిక్స్, ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎన్నో రకాల టెక్నిక్స్ అన్నీ కూడా అతనికి మనం నేర్పించి ట్రైనింగ్ ఇచ్చాము. తర్వాత సో మెనీ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ కాంపిటీషన్స్లో అతను పార్టిసిపేట్ చేశాడు. మెమరీ ఈవెంట్స్లోని, మెంటల్ క్యాలిక్యులేషన్స్లోని కూడా పార్టిసిపేట్ చేశాడు. కానీ అతని ఇంట్రెస్ట్ అంతా కూడా క్యాలెండర్ డేట్స్ మీద ఉండేది ఎప్పుడు కూడా. సో మనం అతనికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో మనం దాంట్లోనే ఎంకరేజ్ చేసాము. చెన్నైలోని ఆర్ఎంకే ఇంజనీర్ కాలేజ్ ఈసీఈలో ఇటీవల బాల్దియా జైన్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. మెంటల్ క్యాలిక్యులేషన్ లో రికార్డులు సాధిస్తూ చదువుల్లోనూ అత్యధిక మార్కులు సాధిస్తూ సత్తా చాటుతున్నాడు. ఆఫ్టర్ 8 ఇయర్స్ షార్జాలో ఉండింది 7th నుంచి 9th నవంబర్ మధ్య. సో 8th నవంబర్ నాకు మెంటల్ క్యాలెండర్ డేట్స్ అని ఈవెంట్ ఉంది. దాంట్లో నేను మళ్ళీ నా ఓన్ సొంత వరల్డ్ రికార్డ్ మళ్ళీ బ్రేక్ చేశాను మెమరైడ్లో. అది 125 డేట్స్ 51.24 సెకండ్స్లో నేను మళ్ళీ బ్రేక్ చేసి నా ఓన్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసి దాంట్లో గోల్డ్ మెడల్ నేను సాధించాను. కోచ్ మిస్టర్ రాజేంద్ర జైన్ని కూడా నా థ్యాంక్ యూ చెప్తున్నా. ఇంకా మా మెంటల్ క్యాల్కులేషన్స్లో ఫ్రెడీ సార్ క్యూబా నుంచి, ఆయన కూడా నాకు 1 ఇయర్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఈ మెంటల్ క్యాల్కులేషన్స్ ఇవన్నీ నేర్పించారు. సో నేను మా మామ్ డాడ్, మా కోచ్, మా అందరి రిలేటివ్స్ని మా థ్యాంక్ యూ చెప్తున్నాను. రెగ్యులర్ స్కూలింగ్ మానిపించేసి ఈ స్టెప్ తీసుకున్న దానికి మేము ఇప్పుడు అది హ్యాపీ అయ్యాం. దాని తర్వాత ఎడ్యుకేషన్లో కూడా బాగా బీటెక్లో కూడా ఫస్ట్ క్లాస్లో వచ్చింది. అది కూడా మంచి ర్యాంకే వచ్చింది. అందుకని ఎక్కడ మాకు ఏం ప్రాబ్లం కాలే, బాగానే జరిగింది అన్ని. ఇట్లాగా ఫ్యూచర్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు ప్రాక్టీస్. బాల్దియా జైన్ మరిన్ని విజయాలు పొందాలని, ప్రపంచ పోటీల్లో మరింతగా రాణించి దేశ కీర్తిని చాటాలని ఐ మెమరీ స్కూల్ యాజమాన్యంతో పాటు కుటుంబ సభ్యులు, స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.